తీసుకెళ్ళచ్చు. రైట్, మనతోటి మెరుపుల మహేష్ గారు నగరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. మహేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మహేష్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. సో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వటం లేదు, ఆయన ఎందుకు అసెంబ్లీలో ఫ్రంట్ వరుసలో కూర్చోబెట్టడం లేదు, ఎందుకు ఆయన్ని అవమానాలకు గురి చేస్తా ఉన్నారు? సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ప్రైమ్ నైన్కు, అలాగే మీకు ప్యానల్ అటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి, అలాగే అనలిస్ట్ గారందరూ కూడా ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చేస్తూ, సార్ ఇప్పుడు ఎలక్షన్లు అయినప్పటి నుంచి ఏదో విధంగా ఒక రాష్ట్రాన్ని కొన్ని కాన్సెప్ట్స్ తో డైవర్ట్ చేయడం అనే దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క ఫార్ములా ఏంటంటే అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనే దాంట్లో పుట్టిన పార్టీ వాళ్ళు. సో ప్రతి దాన్ని డైవర్ట్ చేస్తా ఉంటారు. ఈ రోజు ప్రతిపక్ష హోదా అనేది మీకు ప్రజలు ఆల్రెడీ ఇచ్చారు. ప్రజలు మీకు ప్రతిపక్ష హోదానే ఇచ్చింది మీకు. సో 11 సీట్లు ఇచ్చారు. సో 11 సీట్లు ఇచ్చారు. మీరు అనుకుంటా అంటే స్ట్రెంత్ నెంబర్ ఏదైతే మీరు 40% అని చెప్తారో అది కూడా మీరు చెప్తుంటారు. సో అది కూడా ఒక మంచి నంబరే. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే సార్, ఇందాక మీరు ఒక 2 స్టేట్స్ మాత్రం మీరు ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంతకుముందు మీరు జస్ట్ మీరు కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ యొక్క సబ్జెక్టు, ఆ తర్వాత 1994 లో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సబ్జెక్టు. బట్ ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, ఆంధ్ర రాష్ట్రంలో 1947 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 47 సార్లు ఇప్పటి వరకు 47 టైమ్స్ ఇలాగా చాలా రాష్ట్రాలు 10% కంటే తక్కువ సీట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. యాక్చువల్గా 47 టైమ్స్. సో మీరు మనకు అవగాహనలో ఉన్నది కేవలం 2 మాత్రమే. అది మనం ఢిల్లీకి, మన ఆంధ్రాకి కోచ్ చేసాం. ఈస్టర్న్ స్టేట్స్ లో ఇలాంటివి ఎక్కువ జరుగుతుంది. దాదాపు 17 సార్లు జరిగింది. అలాగే వెస్టర్న్ స్టేట్స్ లో ఒక 10%, నార్త్ సౌత్ లో తీసుకున్నట్టయితే 20 సీట్స్, 20 టైమ్స్ 20 రాష్ట్రాలు విధానం హోదా కోల్పోయారు. కానీ ఏ ఒక్కరూ కూడా మాకు ఇది కావాలా, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఎవ్వరూ కూడా అడిగిన దాఖలేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ప్రతిపక్షంగానే ఉంటూ 2 సీట్లు వచ్చినా 3 సీట్లు వచ్చినా ప్రజలు వాయిస్ గా నిలబడి పోరాటం చేశారే తప్ప కోర్టు మెట్లెక్కి ముటిక్కాలు తీసుకున్న సందర్భం లేదు. అయినా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 నుంచి 24 వరకు వీళ్ళ మీద వేసిన కేసులకి వీళ్ళు కోర్టుకు వెళ్తేనే ఇప్పటి వరకు ఎక్కువ సార్లు ప్రభుత్వం ముటిక్కాయలు తీసుకున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే 2014 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే మీరు చూడండి, గవర్నమెంట్ లో ఉండి కూడా వీళ్ళ మీద కోర్టులో కేసేస్తారు. కోర్టు తిరిగి వీళ్ళు మళ్ళీ ఎక్కడో ఒక చోట చివాట్లు పెట్టి మీరు బయలుదేరని చెప్పిన సందర్భం. వీళ్ళకి గవర్నమెంట్ లో ఉండి కూడా ఒక్కసారి కూడా కోర్టు నుంచి సరైన తీర్పు తెచ్చుకుని దాకాలేదు. అంటే ఏంటంటే బేసికలీ వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెద్దగా తెలియదు. ఈ రోజు ఏదో మహా అయితే ఒక రూల్ మాట్లాడుతున్నారు. నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ పాయింట్ మీద అడుగుతారు అన్నప్పుడు ఒక పాయింటే వీళ్ళు తీసుకొని వచ్చి పెడుతున్నారు. అది నథింగ్ బట్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 12B అనే ఒక పాయింట్ తీసుకోవచ్చి దీంట్లో ఎక్కడా మెన్షన్ చేయలేదని మాత్రమే చెప్తున్నారు. వీళ్ళకి దొరికిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఈ పాయింట్. అక్కడ ఇంత ఉండాలని కూడా చెప్పలేదు. ఇంతకుముందు మన అన్నిచ్చు సార్ చెప్పారు, 10 మీకు 10% ఉండాలి అని చెప్పలేదు, 10% తక్కువగా ఉండకూడదు, ఎక్కువగా 2 మెన్షన్స్ అక్కడ ఏమీ జరగలేదు. అట్ ద ఎండ్ ఏమవుతుందంటే సార్, ఖచ్చితంగా ఇది స్పీకర్ పరిధిలోకి వస్తుంది. ఈ 47 రాష్ట్రాల్లో కూడా ఎవరు కూడా అటువంటి సాహసం చేయలేదు. కోర్టుకి వెళ్ళి కానీ ఇంకోటికి వెళ్ళి మనోళ్ళు ఏదన్నా చేయడంలో వెరీ డిఫరెంట్ కాబట్టి మనోళ్ళు ఈ ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా స్పీకర్ కింద పరిధిలోకి కిందకు వస్తుంది తప్ప కోర్టు అయితే దీనికి ఎటువంటి చర్యలు తీసుకోండి. అయినా ఒకటి సార్, ఈ రోజు అసెంబ్లీలో ప్రభుత్వము 3 శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. ప్రతిపక్ష నాయకుడు చేసిన పరిపాలన మీద చర్చ జరుగుతా ఉంది. ఒక ప్రధాన ప్రతిపక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారు 40% మంది ఓట్లు వేసినప్పుడు అక్కడ నిలబడి అది అబద్ధమా, నిజమా, అవునా, కాదా, పోలవరంలో జరిగిన నష్టం ఏంటో, పవర్ సెక్టర్ జరిగిన నష్టం ఏంటో, అమరావతిలో జరిగిన తప్పేంటో, పంచాయతీ రాష్ట్రాలు జరిగిన నిధుల్లో డైవర్షన్ గురించి లెక్కల గురించి కనీసం ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త నుంచి నాయకుల వరకు వచ్చి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏం ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష హోదా ఇస్తేనేనా? కానీ దీని అంటే ఒక చిక్కుముడింది సార్. ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతారా అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతిపక్ష హోదాగా ప్రతిపక్ష హోదా కానీ వీళ్ళకి దొరికినట్టయితే మేబీ నాకు తెలిసి అరెస్ట్ అన్నప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్ గా అరెస్ట్ చేయడానికి లేదు. ప్రతిపక్ష హోదాలో ఎవరైతే ఉంటారో కాబట్టి ఏదో కొన్ని పర్మిషన్ తీసుకున్నారు. శాసనసభ్యుడిగా ఉన్నా కూడా శాసనసభ సభ్యుడిగా ఉన్న స్పీకర్ గారి పర్మిషన్, స్పీకర్ గారికి ఇంటిమేషన్ చేయాలండి. పర్మిషన్ అవసరం చేసిన తర్వాత ఆయనకి ఇంటిమేట్ చేస్తారు.
తీసుకెళ్తున్నాం, అరెస్ట్ చేస్తున్నాం అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకెళ్లిపోతారు. అలాంటివి ఏదన్నా ఉంటుందని భయంతో సార్. కానీ ఇది ఒకటి సార్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడాల్సింది ఏంట్రా అంటే ప్రతిపక్ష హోదా గురించో లేకపోతే కోర్టులో వేసిన కేసు గురించో కాదు సార్. మీరు ఈ రోజు శ్వేత పత్రాలు ఇప్పి వైఎస్ఆర్సీపీ బట్టలు ఇప్పుతున్నారు ఈ రోజు అసెంబ్లీలో. దాని గురించి మాట్లాడడానికి దిక్కు లేదు. ప్రజలు వెయిట్ చేస్తున్నారు మీ గురించి. అయినా ఇప్పుడు మీ క్యాడర్ ఎక్కడుంది? అసలు మీ క్యాడర్ ఎక్కడుంది? 38 సంథింగ్ ఓట్ బ్యాంక్ ఉంది కదా చెప్పాలి అంటే ఎలక్షన్ కి దాదాపు 39% ఓట్ బ్యాంక్ వచ్చింది సార్. డోర్లు సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దానికి ఒక ఐడియాలజీ లేదు సార్. మాకు ఒక ఐడియాలజీ ఉంది 7 సిద్ధాంతాలు అని చెప్పి. బీజేపీకి ఒక ఐడియాలజీ ఉంది, కాంగ్రెస్ ఒక ఐడియాలజీ ఉంది. వాట్ ఇస్ ఐడియాలజీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ సార్? రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఒక దీంట్లో పుట్టిన పార్టీ, బేసికల్ ఐడియాలజీ లేదు. ఈ రోజు వాళ్ళ క్యాడర్ కూడా ఎక్కడ కూడా స్ట్రెంత్ లేదు, వాళ్ళు ఎవరు నిలబడే పరిస్థితి లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చూసారు తప్ప క్యాడర్ కానీ సిద్ధాంతం లేదు సార్. మాలాంటి వాళ్ళు చెప్పండి సార్, 10 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నాం, ఒక సీటు కూడా లేకుండా రోడ్డు మీద ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి లాగా పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడలేదు. రోడ్డు మీదకి వచ్చారు, ప్రజా సమస్యల మీద పోరాడినారు, మాట్లాడడం. ఈ రోజు మాకు 21 సీట్లు వచ్చింది. మీరు మాట్లాడాలా, రోడ్డు మీదకి రావాలా, మాట సమాధానం చెప్పాలా. అది వదిలేసి నేను హైకోర్టుకి వెళ్తా, నేను సుప్రీం కోర్టుకు వెళ్తా, నాకు ప్రత్యేక దీని ముందు కూర్చుంటాను, వెనక కూర్చోబెడితే నాకు ఇష్టం ఉండదు, మైక్ లో నాకు 20 నిమిషాలు మాట్లాడేది. ఇదేంటి అంటే ఏంటి ఇప్పుడు చిన్న చూపు చూస్తారా వారిని? 11 స్థానాలే వచ్చాయని సార్. ఇప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఆయనే అపోజిషన్ లీడర్. 40% ప్రజలు ఓట్లు వేశారు. ఆ 40% ప్రజలకు అతను సమాధానం చెప్పాలా, కాబట్టి అతను అసెంబ్లీకి రావాలా. నా లెక్క ప్రకారం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చే ధైర్యం గాని సాహసం గాని లేదు. ఆయన ఎప్పటికీ అసెంబ్లీకి రారు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఢిల్లీలోనే కాలం గడుపుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇలా చేస్తారే తప్ప ఆయన డైరెక్ట్ గా అసెంబ్లీకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. వీళ్ళు ఎవరన్నా సమాధానం చెప్పాలనుకున్నట్టయితే ఈవెన్ డిబేట్ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఏ బేస్ లో, ఏ పాయింట్ లో వీళ్ళకి అదేమి ప్రత్యేక అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇస్తారో అని చెప్తే బాగుంటుంది. మీరు పబ్లిక్ ని కన్విన్స్ చేయండి. పబ్లిక్ కన్విన్స్ మీరు పబ్లిక్ కన్విన్స్ చేయండి, చూద్దాం. ఓవర్ మీరు కోర్టును కన్విన్స్ చేయండి. బట్ ఏదున్నా అవునున్నా కానీ ఇట్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ స్పీకర్ పరిధిలోకి వెళ్తుంది. కాబట్టి ప్రత్యక్ష సార్ ఆయనే సార్ లీడరు, అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు అదే బాధ అనిపిస్తుంది సార్. మీరే సార్ లీడరు, అదొచ్చి సమాజపతి ప్రజల దృష్టిలో ఆయన. ఎందుకంటే మీరంతా కూటమి కాబట్టి ఆయన అసెంబ్లీలో మాట్లాడితే ఒక అపోజిషన్ లీడర్ మాట్లాడుతున్నాడనే ప్రజలు అనుకుంటారు. అందులో డౌట్ లేదు, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఆయన. సార్ 1 సెకండ్ సార్, 5 days అసెంబ్లీ జరిగింది సార్. సీరియస్ చెప్తున్నాం సార్. అసెంబ్లీ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు సార్. వన్ సైడ్ వెళ్ళిపోతాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి సినిమా ఎలా ఉంటుంది సార్? అసలు వాళ్ళు చెప్పేదానికి వీళ్ళ దగ్గర ఇచ్చే కౌంటర్లకి 11 మంది టీం ఉన్నారు సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి కౌంటర్ ఇస్తా అంటే పయ్యావుల కేసులో ఒక్కొక్క కౌంటర్, అనితా గారికి ఒక కౌంటర్, పవన్ కళ్యాణ్ గారికి ఒక కౌంటర్, సత్యకుమార్ గారికి ఒక కౌంటర్, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క వీరులాగా మాట్లాడితే అసెంబ్లీ రచ్చగా ఉంటుంది సార్. వెరీ గుడ్ డిబేట్ జరుగుతుంది సార్ ఆంధ్ర రాష్ట్రంలో. అది వదిలేసి ఢిల్లీలో వెళ్ళి పడిపోవడం సార్, నాకు అర్థం కావట్లేదు. సో అవునన్నా కాదన్నా మీకు 10 సీట్లున్నా 11 సీట్లున్నా డెఫినెట్లీ మీరు అపోజిషన్ లీడర్, మీరు అసెంబ్లీకి రావాలా, మీరు ప్రజల తరఫున మాట్లాడాలని కోరుకుంటున్నారు. రైట్ మహేష్ గారు, మళ్ళీ వస్తాను. మనతోటి శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్